ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా. చూడండి, వీళ్ళకి ఏం ఆశ ఉంది? క్రీస్తు వాళ్ళతో ఉన్నాడు. ఇప్పుడు మనల్ని అడిగితే మనకి ఎన్నో ఆశలు, కోరికలు, వాటి గురించి అడుగుతాం. కానీ ఇక్కడ యుగ సమాప్తి గురించి, అంటే ఇదిగో అంతము గురించి, దేవుని రాకడ గురించి ఇక్కడ ఒక ప్రస్తావన వచ్చింది. మనం చూస్తే శిష్యులు ఆయనను అడిగినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ఈ విధంగా వారికి సమాధానం ఇచ్చాడు. 4వ వచనం, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. మొట్టమొదటిగా వారికి చెప్పింది ఒకటే. ఏంటి వాళ్ళ ప్రశ్న ఏంటమ్మా? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా. ఏమంట? నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు వాళ్ళు అడిగారు. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. సూచనలు నంబర్ 1, ఎవడును మిమ్మును మోసము చేయకుండా చూసుకునేది. ఇది ఫస్ట్ వాళ్ళకి చెప్పిన మాట. మోసము ఈరోజు ప్రతి ఒక్కరిని సాతానుడు మోసం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎవరిని నమ్మలేవు, ఎవరిని నమ్మాలో తెలియదు. ఈరోజు మనం వినే ప్రతి బోధ, చాలామంది ఉన్నారండి పాస్టర్లు, నేను ఎవరిని తప్పుపట్టను. కాకపోతే మనము ఏమి వింటున్నామో, మనం ఏం వినాలి, ఏం నేర్చుకోవాలి, దేనికోసం మనం సిద్ధపడాలి. మరి ఈ విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వచ్చి ఏం బోధించాడు? బాప్తిజం ఇచ్చి యోహాను ఏం బోధించాడు? వచ్చి దేవుని రాకడ సమీపముగా ఉన్నది కాబట్టి మారు మనసు పొందుడి. మరి ఆయన తర్వాత యేసుక్రీస్తు ఏం బోధించాడు? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మీరు మారు మనస్సు పొందుడి. మరి యేసుక్రీస్తు మనకు ఏం చెప్పాడు? శిష్యులకు ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. మరి నేను చేసిన కార్యముల కంటే గొప్ప కార్యాలు మీరు చేస్తాడు. సరే, మంచిది, అదొక్కటే పట్టుకుందామా? అద్భుత కార్యాలు, సూచక్రియలు నేను చేశాను, మీరు కూడా గొప్పవి చేస్తారు, నాకంటే గొప్పవి అన్నారు. కొంతమంది దాన్ని పట్టుకొని అక్కడనే ఆగిపోయారు. కానీ అక్కడితో ఆగిపోవాలా? అక్కడి నుంచి ముందుకు పోవాలి. ఇంకా అద్భుతాలే కాదు, సూచక్రియలే కాదు, దేవుని సువార్త ఎక్కడికి వెళ్ళాలంట? ఈ లోకమంతా కూడా, సర్వ సృష్టికి ఈ సువార్త చేరేటట్టు చేయమన్నాడు. నమ్మి బాప్తిజము పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వాడు ఏం చేయబడతాడు? శిక్ష విధించబడుతుంది. నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఇవి రెండే. కానీ ఈరోజు మనం వింటున్నటువంటి బోధలు గనక నిజంగా మనం వాటిపైన లక్ష్యం ఉంచితే గనక ఖచ్చితంగా మనం పరలోకానికి వెళ్ళమండి. కొంతమందికి బాధ అనిపించవచ్చు, కానీ సత్యం అదే. మీరు కొన్ని సంవత్సరాలు దీనిపైన మీరు అన్వేషణ చేయండి, చదవండి, డిక్షనరీలు చూడండి, చరిత్రను చూడండి. మీరు ఎన్ని చూసినా, ఎన్ని వెతికినా చివరికి ఒకటే, దేవుని రాజ్యము కొరకు నువ్వు సిద్ధపడాలా. ఇది తప్ప వేరేది లేదు, వేరే మార్గము లేదు. నీకు సపరేట్ లోకము దేవుడు సృష్టించలేదు. దేవుని రాజ్యం అనేది ఒకటే. దానికోసమే దేవుడు సంఘాన్ని సిద్ధపరిచాడు. పేతురుని అడిగాడు కదా, పేతురు ఏమన్నాడు? లేదయ్యా, వీళ్ళందరూ బొంకుతారేమో కానీ నేను మట్టుకు అట్లా ఎన్నడూ చెయ్యనయ్యా అన్నాడు. పేతురు, ఒకనాడు నీ పరిస్థితి ఏంటి కదా, నిన్ను పిలిచి నేనేం చేశాను? నిన్ను ఆశీర్వదించాను. నీవు నీళ్ళపైన నడిచినప్పుడు నీ విశ్వాసము గొప్పది, నేను కూడా నడుస్తానన్నాడు ఆయన. ఎన్నో గొప్ప కార్యాలు, ఎందుకంటే ఆయనలో విశ్వాసం ఉంది. అయ్యా, నేను ఉంటాను నీకు తోడుగా చివరి వరకు ఉంటాను. నేను నా ప్రాణం పోయినా సరే
ప్రయత్నం చేశాడు, కానీ చివరకు దేవుని చిత్తమే అక్కడ జరిగింది. కానీ క్రీస్తు తర్వాత ఆయన నిలబడ్డాడు, ఎదిరించాడు, క్రీస్తు సువార్తను ప్రకటించాడు. రోమా ప్రభుత్వము ఆయనను పట్టుకొని ఆయనను 3 అడుగులు ఉన్నటువంటి వెడల్పులో 3 అడుగులు లోతులో 9 అడుగులు ఉన్నటువంటి గొయ్యిలో ఆయనను పడవేసి రోజుకి 10 నిమిషాలు పైన కప్పు తెరిచి ఆయనకు భోజనం పెట్టేవారు. తర్వాత నన్ను అడిగారు, అయ్యా పేతురు, ఇప్పుడైనా సరే నువ్వు క్రీస్తును బోధించడం మానేసి నువ్వు ఏం చేయాలా? నేను చెప్పినట్టు చేయాలంటే ఆయన ఒకటి చెప్పిండు, నేను చావనైనా చేస్తాను కానీ నేను మానివేయనన్నాడు. అయితే నిన్ను కూడా సిలువ వేసి చంపుతామన్నారు. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను సిలువ వేయండి, కానీ ఒక చిన్న కోరిక నాది చెప్పు అన్నప్పుడు, క్రీస్తు వలె నన్ను సిలువ వేయకండి, నన్ను తలకిందులుగా వేలాడదీసి నన్ను సిలువ వేయండి అంటే వాళ్ళు అన్నారు, అయ్యో పిచ్చా నీకేమన్నా? ఒకవేళ తలకిందులుగా నిన్ను సిలువ వేస్తే ఎంత భయంకరమైనటువంటి మరణమో తెలుసా అది? అయినా పర్లేదు, నేను క్రీస్తుతో సరి సమానుని కాదు, నా గురువు అయిన ఆయనకిచ్చిన విలువ హతసాక్షి అయ్యాడు. కానీ ఈరోజు మన జీవితం ఎట్లా ఉంది? మొదట్లో మన పరిస్థితి ఎట్లా ఉండేది? క్రీస్తును నమ్ముకున్న తర్వాత మరి ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు మన పరిస్థితులు ఎలా మారుతున్నాయి? నిజంగా మారుతున్నాయా? నిజంగా మార్పు వస్తుందా? సరే, ఒకప్పుడు తెలియక పొరపాటు జరిగింది, విశ్వాస లోపం వల్ల పడిపోయానేమో, కానీ ఇప్పుడు విశ్వాసముతో నేను నింపబడ్డాను. ఆ విశ్వాసముతో నేను బయటికి రావాలి. పరీక్షలు అడుగడుగున పరీక్షలు ఉంటాయి, క్రైస్తవునికి అడుగడుగున పరీక్షలు ఉంటాయి. నీ విశ్వాసము ఎప్పుడు నెగ్గుతుందో తెలుసా? నీ విశ్వాసం ఎప్పుడు పనిచేస్తుందో తెలుసా? ఎప్పుడైతే నీకు వచ్చిన ఒక పరీక్ష, ఒక శోధన నీ ముందున్నప్పుడు, ఇదిగో నీ విశ్వాసమునకు పరీక్ష, ఇప్పుడు నువ్వు దాన్ని జయించడమే నీ పని. ఎంతమంది జయిస్తున్నారు? ఎంతమంది ఆ యొక్క పరీక్షను ఎంతమంది పాస్ అవుతున్నారు? నీ ముందు పరీక్ష శోధనలో పడ్డావు, పాపం చేస్తున్నావు, దేవుడు అన్నాడు, ఇదిగో వాక్యం ద్వారా నిన్ను హెచ్చరించాడు, నిన్ను గద్దించాడు. ఇప్పుడైనా నీ విశ్వాసమును వాడి నువ్వు బయటికి రావచ్చు. కానీ విశ్వాసాన్ని నువ్వు వాడటం లేదు. అంటే ఏంటి? నువ్వు విన్న వాక్యము, నువ్వు వినే మరి యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రవచనాలు మరి నీ జీవితంలో పనిచేయట్లేదా? పని చేయట్లేదు. అందుకని ఇక్కడ వాక్యం ఏం తెలుస్తుంది తెలుసా? యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసము చేయకుండా చూచుకొనుడి. సాతానుడు నిన్ను మోసం చేస్తాడు, ఇది గ్యారంటీ, ఇది 100%. అపవాది నిన్ను మోసం చేస్తాడు, అపవాది నీ విశ్వాసాన్ని పాడు చేస్తాడు, సాతానుడు నీ యొక్క ధైర్యాన్ని తీసేస్తాడు, పిరికివానిగా నిన్ను చేస్తాడు. వాక్యం వినవు, ఇంకా నువ్వు పాటలు పాడవు, విశ్వాసం నీలో ఉండదు, భయము నీలో ఉండదు, ఆత్మ నడిపింపు కోల్పోయావు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అపవాది నిన్ను మోసం చేశాడు, నువ్వు మోసపోయావు. హల్లెలూయా. నువ్వు మోసపోకుండా మొట్టమొదట మాట, నువ్వు హల్లెలూయా, ఎవడును నిన్ను మోసము చేయకుండా నిన్ను నీవు కాపాడుకోవడమే. హల్లెలూయా.